ఇంకా అవసరం ఇన్ని లేదండి. వర్గాల మీద కలిపినప్పుడు అది బోల్డ్ ఓట్లు కదా. అవునండి, అది బోల్డ్ ఓట్లు, కానీ వీళ్ళ ధీమా అంతా వేరే ఉంది కదా, దొంగ ఓట్లు అనేది. ఇప్పుడు ఉద్యోగులు ఏదైనా ఉద్యమాలు చేస్తున్నారు, అసలు ప్రజల్లో నుంచి ఉద్యమం ఒకటి పుట్టిందంటే దాని వెనక ఏ రాజకీయ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. ఉద్యమం కడుపు మంటలోంచి పుడుతుంది, దాంట్లో నుంచే నాయకుడు తయారై వస్తాడు. ఆ తర్వాత ఆ నాయకుడు ఏమవుతాడు, ఏం చేస్తే ఆ ఉద్యమం మీ మీద ఎందుకు వస్తుంది అనే దాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నాయకులందరూ నియంత పోకడలు పోతున్నారు కాబట్టే ఈ రోజు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి మనం ఈ రోజే అధికారంలోకి వచ్చినప్పుడు ఏ మాటలు మాట్లాడుతున్నామో ఆ రోజు చివరి రోజు దాకా అదే మాటలు మాట్లాడాలి అని నిర్ణయించుకొని వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. మనం ఇచ్చిన హామీలు వేటిని నెరవేర్చకపోయినా ఈ ప్రజలు మనల్ని అడగలేరు, ఎందుకంటే మనం కనపడం కదా. ఆయన ఏంటి 8 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అసలు కనీసంలో ప్రజల్లో ఏ రోజన్నా తిరిగిన పాపాన్ని పోయాడండి? ఏ రోజైనా ఆ మీడియా గ్యాలరీ నుంచి నువ్వు కూర్చొని ఆయన మైకులో మాట్లాడటం, నోటుకొచ్చింది వాగటం తప్ప ఈ విపక్షాల నాయకులందరికీ మెగలోమానియాక్ అనే పిచ్చి జబ్బులున్నాయి. వాళ్ళు ఎప్పుడు వాళ్లే అధికారంలో ఉన్నారు అనుకునే భ్రమలో ఉంటారు అని అంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డిని మాట్లాడిన మాటకి ఖచ్చితంగా దానికి సరిపోతుంది. సెగ్మంట్ ఫ్రాయిడ్ రాసిన మెగలోమానియాక్ అనే ఆ వ్యాధికి ఉన్న డిస్క్రిప్షన్ మొత్తం ఈయన మాట్లాడిన దాంట్లో కనపడతా ఉంది. ఈ రోజుకి వాళ్ళు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. స్టార్టింగ్ లో ఏ మాటలు అయితే మాట్లాడారో అయ్యే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏదో ఆ ఎమ్మెల్యేలను అటు నుంచి ఇటు మార్చాం, ఇటు నుంచి అటు మార్చాం, గెలుపు తథ్యం అని అనుకుంటున్నారా, లేకపోతే దొంగ ఓట్ల మీద బేస్ అయి ఉన్నారా? ఇవన్నీ కాకపోతే మనకు కావాల్సిన అభయహస్తాలు పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, పక్కన ఉన్నాయి, అటున్నాయి, అందరూ మనకే ఫేవర్ చేస్తారు. మీరు మాట అన్నారు సోషల్ మీడియా ఇవన్నీ కూడా చేస్తారని. మొన్న ఆయన సజ్జల భార్గవ్ గారు కూడా లెక్కలు చెప్తున్నారు, మనకి ఇన్ని యూట్యూబ్ పేజీలు ఉన్నాయి, ఇన్ని ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన పేజీలు ఉన్నాయి. అంటే ఇవేనా అస్త్రాలు? ఓ దొంగ ఓట్లు, సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఒక 40 యూట్యూబ్ ఛానళ్ళు, 200 ఇన్స్టా పేజీలు ఉన్నాయి అని అంటే మరి ఏ మాత్రం కాపాడతాయో తెలీదు. దానంతటి కంటే కూడా ఈ 2019 నాడు మరి వీళ్ళు మెయింటైన్ చేసిన ఆ పేజెస్ కానీ అవన్నీ కానీ ఈ రోజుకి ఏంటి బొగ్గైపోయినాయి. చాలా మంది బయటకు వచ్చేసి కనీసం మేము బతకటానికి కూడా డబ్బులు లేకుండా పోయినాయి, మాకు మీరు ఏదన్నా సహాయం చేయండి, మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము ఎలా బతుకుతామని వీడియోలు వాళ్లే పెడుతూ ఉన్నారు. అంటే వాళ్ళతో పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత కూరలో కరేపాకు లాగా తీసి విసిరవతలు పాడేశాడు. ఇప్పుడు కొత్త కరేపాకు కోసం బయలుదేరాడు. ఇప్పుడు ఈ ఉద్యోగులను కానీ ఇప్పుడు ఈ హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2018 నాడు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీల్లో ఉన్న వాటి అందరినీ దానికి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళందరినీ తీసి పక్కనేయటం మూలానే ఈ రోజు ఇంతమంది అంగన్వాడీలు కావచ్చు, చివరికి వాళ్ళ మానస పుత్రులైన వాలంటీర్లు కూడా సమ్మెకు దిగుదామనే ఆలోచన వచ్చింది చూడండి. వాళ్ళను కూడా కొంతమందిని సస్పెండ్ చేసుకున్నారు. వాళ్ళను కూడా కొంతమందిని సస్పెండ్ చేసి మార్చేసి వేరే వాళ్ళకి ఆ విధులు పెడితే వాళ్ళు భయపడి ఆగిపోయారు. మరి వాళ్ళను కూడా భయపెట్టేసి చివరికి ఇంకా వాలంటీర్లు కూడా సమ్మెకు వస్తే మన పరువు పూర్తిగా పోతుంది అనుకున్నారేమో, వాళ్ళని ఎట్లాగో భయపెట్టి ఆపుకోగలిగారు. కానీ మరి మిగతా ఈ ఉద్యోగులు ఆగరు కదా. వీళ్ళ కడుపు మంట వీళ్ళకి తెలుసు. వీళ్ళకి ఇచ్చిన హామీలు వీళ్ళు గుర్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు సావకాశంగా. ఈ రోజుకి మనకు పని గడిస్తే చాలని ఆ రోజుకి ఆయన అడ్డమైనవన్నీ చెప్పేశాడు. కానీ తీరా చేయటానికి ఏం స్కోప్ ఉందనే చూసుకోలేదు. ఆయన చేసిన పనల్లా ప్రజావేదిక కూలగొట్టడం తప్ప వేరే ఏం పని చేయలేదండి. గోడకు కొట్టిన సున్నాన్ని మార్చి మరి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాడు. ఈ రోజుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి అమరావతి మీద మీరు తొందరగా కేసు తేల్చండి, మాకు చాలా పనులకి ఆటంకంగా ఉంది అని అడుగుతున్నాడు తప్ప వాళ్ళ అమరావతి రైతుల కష్టాన్ని కానీ ఈ రోజు ఉద్యోగుల కష్టాన్ని కానీ తెలుసుకునేంత తొందరపాటు ఈయనకి లేదు. వాళ్ళ తొందరగా తెలుసుకుని తొందరగా క్లియర్ చేస్తే ఇదంతా అయిపోతుంది అని ఏ రోజు అనుకోవటల్లా. ఆ ఋషికొండ మీద కట్టుకుని ఇంట్లోకి వెళ్ళి గృహప్రవేశం చేయాలి. దానికి ఉన్న తొందర మిగతా దేని మీద కనిపించటం లేదు. దీనికోసం ఇదే ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళి తొందరగా తేల్చండి అంటారు. దీనికోసం సుప్రీంకోర్టు ఏం తొందరగా తేలుస్తారా? అన్ని కూలంకషంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ హైకోర్టు చెప్పింది, రాష్ట్రానికి రాజధాని మార్చుకునే హక్కే లేదు, అది కేంద్రం మాత్రమే ఉంటుంది అని చెప్పింది. దాంతో పాటుగా మేము బిల్లు ఉపసంహరించుకున్నా కూడా మళ్ళీ ఇంకా తీర్పు ఇచ్చారని అంటున్నారు. కానీ బిల్లు ఉపసంహరించుకున్న రోజున ఏం చెప్పారండి వాళ్ళు?
మేము మెరుగైన బిల్లు కొత్త బిల్లుతో వస్తామని చెప్పారు. అందుకని రిట్ ఆఫ్ మ్యాండమస్ కంటిన్యూ చేసింది హైకోర్టు. అందులో తప్పే ఉంది? దాన్ని కూడా తప్పు పడుతూ సుప్రీం కోర్టుకి వెళ్ళారు. కింద పడ్డ పై చేయి మాది అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక బ్రేక్ తీసుకుందాం ఒకసారి. టీడీపీ అలాగే ఉద్యోగ సంఘ నాయకులతో కూడా మాట్లాడి